యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమంజలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ కాఫీ కలర్, చాక్లెట్ బ్రౌన్ అండం బాగుంది. కొన్ని కలర్స్ ఇది వెరీ రేర్ కలర్స్లో ఒక కలర్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే మంగళగిరిలో నేను ఈ కలర్ తక్కువే ఇచ్చాను. దీనికైతే ఎగ్జాక్ట్ కలంకారీ ప్రింట్ లాగే వచ్చింది, డిజిటల్ ప్రింట్. చాలా అంటే చాలా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందండి. ఈ కలర్లో ఇంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది రెండోసారి నాకు. సో ఇదే కలర్ బ్లౌజ్ బోర్డర్లో కలరే మనకి శారీ ఎగ్జాక్ట్ కలర్. సో ఇది రంపం బోర్డర్స్ అంటారు, గ్యాప్ బోర్డర్స్ అంటారు, టెంపుల్ బోర్డర్స్ అంటారు. తిరిగేసి చూపిస్తున్న రాదమ్మా. ఇది ఇలా వచ్చింది. సో ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. మీకు ఓన్లీ శారీ ఒకటి కావాలన్నా కూడా నేను పంపిస్తాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ఇక్కత్ బోర్డర్స్లో చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. ఈ జనరల్గా ఎందుకనో మంగళగిరి చాలామంది సెలబ్రిటీస్ కట్టినవే కావాలని అడుగుతున్నారు. దానికంటే మనం కట్టుకుని కొత్త మోడలు సెలబ్రిటీస్ అయిపోదాం. సరే ఇంకా మాట్లాడండి. ఇది చెక్స్ వచ్చిందండి, సిల్వర్ కలర్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్లో ఇచ్చి ఆ గ్యాప్లో ఇలా ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఇది చాలా వర్క్. బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ వచ్చేస్తుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, పళ్ళు అయితే సింపుల్గా లైన్సే వచ్చిందండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చీర ఇదండి. ఇంకా మొన్న లంగావాణి అమ్మవారికి కట్టింది అడిగాను కదా, అందులో కావాల్సినంత స్టాక్ ఉంది. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. రాధాకృష్ణులు వచ్చింది, అమ్మని పళ్ళులో వస్తుంది అంటే స్వామి అమ్మని వాళ్ళు వేస్తున్నారు, మనం కట్టేసుకుంటున్నాం. దీని మీద ఎగనెస్ట్గా లాగే వాళ్ళు లాగుతున్నారు. మీరు ఎలా కట్టుకుంటారని ఎవరినో పెద్ద పెద్ద వాళ్ళని అడిగిన తల్లలు ఉన్నారు. మరి దీన్ని గుండెల్లోనే నింపేసుకోవచ్చు కదా భగవంతుడిని మనం. పిచ్చివాయి కిందే లెక్కేమో అండి ఇది. ఆవులు అవి ఎక్కువ వచ్చినాయి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది చీరంతా ఫ్లవర్సే వచ్చింది. జస్ట్ మన పళ్ళు వరకునే రాధాకృష్ణుల్ని ఇచ్చారు. ఇది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. బ్లౌజు రెడ్ చిన్న చిన్న రోజెస్ ఇచ్చారండి. ఎక్కడా లేదండి, పళ్ళులోనే ఉంది. మొత్తం చీరంతా కూడా ఆవులు, లోటస్లు, బ్లౌజ్లో కూడా చిన్న చిన్నవే ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను నేను. పింక్ రెడ్ కంచిలో కూడా వస్తున్నట్టుంది. సరే ఇది ఇంకా మడత మారిపోయింది. నేను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇంకా పిచ్చివాయిలోనే ఇది యానిమల్స్ని ఏదో ఏదో అన్నారు కదా, దీన్ని మర్చిపోయాను. ఇదిగోండి, ఇది పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం లక్స్ గ్రీన్ అండి, సీ గ్రీన్ అనొచ్చేమో మరి. దీనికి యానిమల్స్, ఫ్లవర్స్ డిజైన్ చేశారు. జంగిల్ డిజైన్ ఏదో అన్నారు దీన్ని. అదే ఒక జంగిల్ని క్రియేట్ చేస్తారు మా చీర మీద. మన ఇండియన్ కల్చర్లో అండి జనరల్గా వీటి మీద జ్యువెలరీ మీద కానీ శారీస్ మీద కానీ తీసుకునే డిజైన్స్ అన్నీ ఆల్మోస్ట్ మన చుట్టూ ఉన్న ప్రకృతి, మెయిన్ పూలు, లతలు, జంతువులు, ఎక్కువ మనకి ఏనుగులు ఇలా తీసుకుంటూ ఉంటారు. సో ఇదొక చీర. ఇది ఆల్రెడీ 2 చీరలు వెళ్ళినాయి. ఒకటి మా అక్క తీసుకున్నారు, ఇంకొకటి ఏదో సేల్కి వెళ్ళింది. మళ్ళీ నచ్చితే మళ్ళీ తెచ్చాను. ఇది అప్పుడు స్మాల్ బోర్డర్ అనుకుంటాను, ఇది కొంచెం బిగ్ బోర్డరు. బాటిక్ ప్రింట్. ఎందుకు నవ్వావు అసలు రాదమ్మ నువ్వు? అనండి మీరు అంటే సమాధానం చెప్పేస్తా కాదు, 2 తిట్లు తిట్టేస్తా. ఇదిగో ఆ కోపం జయించలేక రాదమ్మ ఇలా ఆగిపోయింది ఇక్కడతో. కోపం జయించాలండి. అన్నింటికంటే భయంకరమైనది ఏంటంటే కోపం. నాకు బాగా అర్థమైంది. అన్నీ ఈజీగా జయించవచ్చండి, మనమంటలేని స్టేజ్కి వెళ్ళిపోతాం. కానీ పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేశారో అయిపోయింది ఇవన్నీ. ఓకే, ఇది హాఫ్ వైట్ బిస్కెట్ కలర్. చాలా బాగుందండి కాంబినేషన్. వెరీ రేర్ కాంబినేషన్లా అనిపించింది నాకు. అందులోకి ఈ
మోతీ వర్క్ అంటున్నారు కదా, దీంతో అందం బాగా వచ్చేస్తున్నాయి ఇవి. నేను కట్టుకున్నాను కదా, నేను చాలా ఫీల్ అయిపోయాను అది కట్టుకుని. ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇది నేవీ బ్లూలో వర్క్ వచ్చిందండి, స్కాలప్ బోర్డర్స్ వచ్చినాయి. చీరంతా బ్లౌజ్లో ఇచ్చిన కలర్స్ని యూజ్ చేశారు. పళ్ళు చిప్స్ వర్క్, ఇది ఆల్రెడీ ఒకటి ఇచ్చాం కదా, ఇది ఇంకొకటి. బ్లౌజ్ అంతా ఇలా వర్క్ ఇచ్చారు, చేతులకి ప్లస్ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ ఇచ్చారు. నేను ఇంక ఓపెన్ చేయను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది మంగళగిరి పట్టు ఎలా అనిపిస్తుంది అంటే నాకు క్రేప్ సిల్క్ లా కనిపిస్తుందండి ఆ మెటీరియల్ చూడడానికి. అంత అందంగా ఉంది ఇది. ఒకటి కట్టుకోవచ్చు. సో ఇంత అందంగా చేశారండి. ఈ వర్క్ చేసినందుకే ఇవ్వచ్చు. చాలా ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్ వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్, చిప్స్, బీడ్స్, థ్రెడ్స్ వాడుకుంటూ వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ బార్డర్ చేయించుకుంటే సెపరేట్గా 1500 తీసుకుంటారండి మనకి. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వర్క్ మనం చేయించుకుంటే వచ్చి క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఇది ఆలోచించకుండా తీసుకోవచ్చు. మీరు తీసుకోకపోతే నేను కూడా కట్టుకొని మీ ముందుకు రావచ్చు, చెప్పలేము. చీరలు మించి రాదమ్మ, చీరలు అంతే సగం చీరలని రాదమ్మకే అయిపోతున్నాయి. మీ ముందుకు పట్టు చీరలతో వస్తున్నాను, మర్చిపోతున్నానండి. నేను అవన్నీ చూపించేయాలి కట్టుకున్నవన్నీ, లేకపోతే ఓ పని చేస్తాను, ఒక వీడియో పర్టికులర్గా నా మంగళగిరి కలెక్షన్. రాదమ్మ మీకు ఏమైంది అసలు అనండి, అసలు రాదమ్మకి భయం లేదు చూడండి. ఇది డిజిటల్ ప్రింట్లో అండి, పింక్ అనొచ్చు, పీచ్ అనొచ్చా, పీచ్ అండి. పీచ్ కలర్ మీద ఆనియన్ పింక్ బోర్డర్స్, స్మాల్ బోర్డర్ 150 బోర్డర్స్ అంటున్నారు వీటిని. ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, చాలా అసలు క్లాసీగా ఉందండి. ఓవర్ పట్టు కదా, మంగళగిరి పట్టు కదా, డిజిటల్ ప్రింట్ అంటే ఓవర్ అట్రాక్షన్ ఉంటుందని అనుకోకండి. అందులో షైనింగ్ ఎలా కనిపిస్తుందో తెలియదు, చాలా క్యాజువల్గా క్లాసీ లుక్ అండి ఇది. సో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు, పీచ్ మీద ఎల్లో, ఈ పళ్ళులో ఉన్న ఆనియన్ పింక్ బడ్స్ లాగా డిజైన్ చేశారు కదా, కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా యూస్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. పళ్ళు ఇలా వచ్చిందండి, సింపుల్గా ఇచ్చారు పళ్ళు, 2 ఫ్లవర్స్, 4 లీవ్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి మడతలు పెట్టేస్తే ఇలా రావట్లేదు, మళ్ళీ తిరిగి నేను పాడు చేసేస్తున్నా. ఇంకా ఇదొకటి, ఇది ఎక్కువ మంది అడుగుతున్నారు అనుకుంటా. కంచి బోర్డర్స్లో డిజిటల్ ప్రింట్, పెద్ద బోర్డర్ అండి. మామూలుగా మనం తక్కువ ఇస్తానని చెప్తాను కదా, తెస్తానండి అని తెచ్చాను. అంతా డాన్సర్స్, పాటలు పాడే వాళ్ళలాగా డిజైన్ ఇచ్చారు. సో ఈ డిజైన్ మనుషులు కట్టుకుంటామంటేనే తీసుకోండి, లేకపోతే దీనికి రావద్దు. ఇది బ్లౌజ్ అండి, రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్ చూపించేస్తా. ప్లెయిన్ ఇచ్చుంటారు మోస్ట్లీ, లేదు డిజైన్ ఇచ్చారు. ఈ మనుషులనే ఈ డిజైన్నే స్మాల్ డిజైన్ కింద చేసి ఇచ్చారు, పళ్ళులో కూడా ఇదే ఇచ్చారు. సో ఎవరికైనా నచ్చితే చీరంతా మస్టర్డ్ ఎల్లో అనొచ్చండి. మస్టర్డ్ ఎల్లోనా లెమన్ ఎల్లోనా, మస్టర్డ్ ఎల్లోనే. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా పోటీలు పడుతున్నాయండి, ఇది బాగుంది ఇది బాగాలేదు అని అనడానికి లేకుండా ఉన్నాయి ఇవి. బాగా నచ్చింది నాకు ఇది. హో లంగావణి అనుకుంటా, డ్రెస్ అండి, చుడిదార్. ఇది టాప్, ఇందులో టాప్ ఏదో బాటమ్ ఏదో చెక్ చేస్తాను, మర్చిపోతాను. అబ్బా సూపర్ అసలు ఇవి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు యాక్చువల్గా, అంత నచ్చినాయి నాకు. ఇది చున్నీ అండి, పింక్ చున్నీ ప్లెయిన్ వచ్చి టాప్కి వచ్చిన పింక్ డిజిటల్ ప్రింట్ బోర్డర్స్లో ఇచ్చారండి. ఇది మనం కుట్టించుకుని వేసుకునే దాన్ని బట్టి దీని అందం పెరిగిపోతుంది. రెగ్యులర్గా కాకుండా ఈ పైన కింద వచ్చి బోర్డర్స్ని కూడా జాగ్రత్తగా యూస్ చేసుకుంటూ నెక్కి బ్యాక్ సైడ్ అన్నీ ఈ కట్స్లోని, లేదంటే ఫ్రాక్ మోడల్ పెట్టుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. దీనికి చాలా అందంగా డిజైన్ చేసి కుట్టించుకోవచ్చు. ఇది ఇది డ్రెస్ అండి, సరిగా చూపించట్లేదు కదా. ఇది టాప్ వస్తుంది, ఇది చున్నీ వస్తుంది. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలు. ఇంకా ఇదొకటి, ఇది లంగావణి హాఫ్ శారీస్
చాలా అసలు ఇది 5 మీటర్స్ చెప్తున్నారండి వీళ్ళు. లంగా అంతా రెడ్ వచ్చేస్తుంది, ఓణికేమో సీ గ్రీన్ కొంగలు కదా, ఇది ఓణి ఇచ్చారండి మనకి. చున్నీలాగా కూడా ఇచ్చేస్తున్నారు. ఇది ఇలా వచ్చింది. ఇంకెక్కువ ఓపెన్ చేయనా, ఇదిగో బాగుంది కదా, డిజైన్ సరిగ్గా కనిపిస్తుందా? చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఒకసారి వచ్చిన డిజైన్స్ ఇంకొకసారి రావట్లేదండి, అదొకటి ప్రాబ్లం అయింది. ఇది వరకు ఒక డ్రెస్ 2 డ్రెస్సులు వెళ్ళినట్టున్నాయి మా దగ్గర. ఇది వీటికి అన్నింటికి టాప్స్ ఒక్కటి కలర్స్ మారుతున్నాయండి, మొత్తం చున్నీలు మాత్రం అన్నింటికి ఈ గ్రీనే ఇచ్చేసారు. సో ఇది వైలెట్ లావెండర్ కలర్కి చిలుక పచ్చ చున్నీ అండి. చున్నీ అంతా వర్క్ ఇలా వచ్చింది. సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అప్లిక్ వర్క్ అండి, ప్యాచ్ వర్క్ అంటున్నారు, అప్లిక్ వర్క్ అంటున్నారు. ఇదిగో ఇది పింక్ లైన్స్ వచ్చి కలనేత వచ్చిందండి, చిలుక పచ్చ. దీనిలో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. ఇది బ్లౌజ్ అండి, ప్యారెట్ గ్రీన్ కలనేత పింక్తో కలిసింది. లైన్స్ ఏమో పళ్ళు వచ్చింది, చీరంతా నిలువు గీతలు వచ్చి చాలా అంటే చాలా మంచి పింక్ అండి, బేబీ పింక్ అనొచ్చు. దీనికి ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకొని డిజిటల్ కావాలని అడుగుతున్నారు కదా చాలా మంది. సో నేను ఇలా మ్యాచ్ చేసాము. ఎవరికైనా నచ్చితే బ్లూ మీద సేమ్ పింక్ అండి, సిల్వర్ కలర్ లైన్స్ కదా, ఇది కూడా సిల్వర్ కలర్ బోర్డర్స్తో వచ్చింది. ఈ బ్లౌజ్ వేసుకుని చాలా అసలు అందంగా కనిపిస్తాం. మనం అందంగా ఉంటామండి, అందం అంటేనే ఆడవాళ్ళు కదా, మనం ఏది కట్టుకుని అందంగా ఉంటాం. రాధం చీరలు కట్టుకుంటే ఇంకొంచెం అందంగా ఉంటాం అనమాట. అదనమాట సంగతి. రోజు వీడియో పెట్టాలని ఉందండి, కానీ నాకు టైం సరిపోవట్లేదు. జేజం టైం తక్కువ ఇచ్చింది. జేజం గురించి 4 కబుర్లు చెప్దాం అనుకుంటున్నా రాదమ్మా. మనం చేసిన తప్పులన్నీ జేజం మీద పెట్టేసి అలిగేసామనుకో జేజమ్మని చూడకుండాని ఎలా చెప్పండి, జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. ఇది నాకు కూడా వర్తిస్తుంది, అప్పుడప్పుడు నేను కూడా చేస్తా, అందుకే అలా చేయొద్దని చెప్తున్నాను అందరికి. అంటే రాధమ్మకు కూడా కష్టాలు ఉన్నాయి, అర్థం చేసుకుంటారని చెప్తున్నా. మనం కష్టాలను మనం భగవంతుడితో వండర్ఫుల్. ఈ కలర్ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా నా కళ్ళు అలా మెరుస్తూనే ఉన్నాయి, తేడం మాటలేదు. కొన్ని చీరలు అయితే ఇది ఒకసారి అమ్మేసమ్మే మమ్మీ, నేను తేడం నాకు వద్దు, ఒకసారి వెళ్ళిపోయి చూపించకూడదు అనుకుంటా. కానీ ఈ డిజైన్ మాత్రం అప్డేట్గా ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు తెచ్చేయాలనిపిస్తుంది. ఇది శారీ ఒకటి కూడా వచ్చింది యాక్చువల్గా, మా మేడం పట్టుకెళ్ళిపోయారు. మేడం అనొచ్చా, ఆవిడే నన్ను అమ్మ అంటారు ప్రేమగా. సో ఒక అడ్వకేట్ గారు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ ఆవిడకి. ఇది మా సార్ చూసారంటే ఏంటి రాధమ్మ గారు అంటారేమో. ఇదిగో అండి, చాలా బాగుంది. రెగ్యులర్గా నేను వీడియో ఎప్పుడు పెడతానని చూస్తారంట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి, రెడ్డిష్ పింక్ అండి. ఇది పింక్ రెడ్ తెలియనట్టు వస్తున్నాయండి కొన్ని కలర్స్ అని అన్నాను కదా, దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అండి. ఈ పింక్ రెడ్ తెలియనట్టు ఇచ్చారు ఇందులో. బ్లౌజు ఎగ్జాక్ట్గా అసలు వెరీ రేర్గా మ్యాచ్ అవుతున్నాయి ఇలాగా. సో అస్సలు చాలా బాగుంది. ఇప్పటి వరకు కట్టుకోవాలి ఎవరైనా చూస్తే ఆలోచించకుండా తీసేసుకోండి, ఇంత ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చూసారా. దేవుడా, నువ్వే కట్టేసుకోవచ్చుగా అనుకోండి, కట్టేసుకుంటే ఏముంది, దాన్నే ఉంది. ఇది అదృష్టం నాకే అయితే నేనే కట్టుకుంటా. ఈ మధ్యలో ఈ తిక్కేంటి రాదమ్మా, తిక్కోళ్ళు తగులుతున్నారు మనకి, అందుకే తిక్కు సమాధానాలు వాళ్ళకి, మనకు కాదు, మంచోళ్ళకి కాదు. తిక్కోళ్ళకి తిక్కు సమాధానాలతో మీ మనకు వచ్చింది రాదమ్మా. తమ్నేల్ ఇదే ఇచ్చుకోరా, అలాంటి తమ్నేల్స్ అయితేనే చూస్తారు. మనం స్ట్రైట్ గా ఇచ్చేస్తాం కదండి, అందుకే మన ఛానల్ తక్కువ మంది చూస్తారు. ఈ కుళ్ళు కూడా బయటపడిపోతున్నా రాదమ్మా. దేవుడి చెప్తే 500 మంది కూడా చూడట్లేదండి, టూ మచ్ కదా. చీరలు అమ్మడం అన్నా మానేయాలి, దేవుడి చెప్పడం అన్నా మానేయాలి. లేదు, నేను 2 చేస్తాను, ఇంకా ఎక్స్ట్రాగా మొక్కలు కూడా చేస్తాను. కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడినంటే నేను మాట్లాడుతున్నా మీరు అదమ్మా. చూడండి, ఇది స్కై కలర్ అండి, స్కై కలర్కి లెమన్ ఎల్లో, కొంచెం డార్క్ ఎల్లో వచ్చిందండి, కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. ఒకవేళ
లేదు, ఈ బ్లౌజ్ ఎగ్జాక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇంతకు మించి మార్చాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ డార్క్ ఎగ్జాక్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి బాగోదు. ఎలాగో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వేస్తున్నారు కదా, అసలు మ్యాచింగ్ బ్లౌజే వేయట్లేదు. మనం ఇంకా ఎత్తుక్కుంటున్నాం, మ్యాచింగ్ బ్లౌజ్ వేయట్లేదు, వేరే బ్లౌజ్ వేస్తున్నారంటే దానిలో కొంచెం సెట్ అయ్యేలా చూసుకుంటున్నారండి. ఇది ఎగ్జాక్ట్గా సెట్ అయింది కదా, నేను సెట్ చేస్తాను కదా, మీరు తీసేసుకోండి. ఇంకా నేను కట్టుకున్నది కంచిపట్టు చీర, ఒకసారి కట్టేనా లేదో గుర్తులేదు. దీని బ్లౌజ్ ఎక్కడుందో కనిపించలేదని అక్కడ కనిపించిన ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. ఇలా తయారయ్యాయి అనమాట, ఇలా తయారనమాట. బాగున్నానా? ఇందాక వచ్చింది కదా కాఫీ కలర్, అందులో ఇది ప్లెయిన్ వైన్ కలర్ అండి, కాఫీ కలర్ అది, ఇది వైన్ కలర్. వైన్ కలర్ నా మొహం మీద రంగులు ఏమన్నా అంటించేస్తున్నానేమో డౌట్ వచ్చింది. ఈ కలర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా మ్యాచ్ అయిపోయింది. దగ్గరగా కాదు, వేసుకోవచ్చండి. కొంచెం లైట్ డార్క్లో ఎగ్జాక్ట్గానే కనిపిస్తున్నాయండి, మారటం లేదు కలర్స్. సో ఇది బోర్డర్స్ ఉండాలి, చూసారా ఎగ్జాక్ట్ మ్యాచింగ్. ఇదిగో బోర్డర్స్ దగ్గర పెడితే మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా అసలు ఈసారి అన్నీ అండి డిఫరెంట్గా వచ్చినాయి మన దగ్గర. ఈ కలర్స్ కొన్ని కాంబినేషన్స్ డిఫరెంట్గా వచ్చినాయి. వైన్ కలర్ ప్లెయిన్లో ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటా, బోర్డర్స్తో ఇచ్చాం కానీ. సో ఇంకా ఇది కూడా చాలా బాగుంది. సో ఇది ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ మిర్చి రెడ్ అనొచ్చు, ఆరెంజ్ కూడా కాదు ఇది, మిర్చి రెడ్కి ఒక ఇంకా అసలు వర్ణించడానికి మాటలు కూడా లేవు, అంత ఎగ్జాక్ట్గా ఇదే కలరు మనకి ఇక్కడ బడ్స్ లాగా లీవ్స్ లాగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇంకా అయిపోయినాయి కదా, హుషారు వచ్చింది. హుషారు కాసేపు కెమెరా ముందు ఉండొచ్చు కదా అనొద్దు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. కెమెరానా మజాకనా? రాదమ్మ అయితే ఏది ఉంటే అది మాట్లాడుతుంది. సో అందుకని అన్నయ్య అంతే కదా, కాదండి ఇంకోటి ఉందండి. చూసారా అసలు దేవుడా, ఈ ఎగ్జాక్ట్గా అసలు బ్లౌజులు ఈసారి అండి ఇంత బాగా దొరకడం. ఈ చాక్లెట్ ఈ కలర్ని ఏమనాలో నాకు తెలియదు, సిమెంట్ కలరా పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ సిమెంట్ కలరేనండి. దొంగ 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 చూసారా, కొంచెం ఇది డార్క్ లైట్ అయ్యింది, కానీ ఇది కలనేత అండి, సిమెంట్ కలర్లా కనిపిస్తుంది కానీ లైట్ గ్రీన్ షేడ్ ఉందండి ఇందులో. సో ఈ షేడ్ అంతా మనకి పైన వచ్చింది, చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్. ఇక్కడి నుంచి ఇలా చూసారంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దగ్గరికి ఇదే ఈ రోజుకి ఇదే చీరలతో మేము మన నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, నన్ను ఎంతో అభిమానంగా కామెంట్స్ పెడుతూ నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ, నేను నెగిటివ్గా ఏదైనా ఎవరైనా తిట్టిన వాళ్ళ గురించి చెప్తే అసలు పట్టించుకోద్దమ్మా అని చెప్తూ ఎంత ప్రేమను చూపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.